న్యూస్ గజ్వేల్ నియోజకవర్గంలో శాఖల వారీగా అభివృద్ధిని సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మీరు రండి, మైక్ ఉంది కదా, ఆ మైక్ కాడ ఉంటే పోడియం దగ్గర ఈజీ అయితే మనకు తీసినారండి. మ్యాప్ తీసినరా గజ్వేల్ నియోజకవర్గం? పవర్ మ్యాప్ తీసిండ్రా? ఎంత ఈడ 132 కేవీ ఎక్కడ ఉందండి గజ్వేల? మైక్ వాడుకోండి బ్రదర్. సార్ 132 ఇంత టైం తీసుకుంటే కష్టమైతే టకా చెప్పాలా సార్? ఇప్పుడు 400 కేవీ సబ్ స్టేషన్ ఎగ్జిస్టింగ్ సార్, మనకు ఒకటి ఉంది సార్ గజ్వేల్లో. 400 సరే, 132 మూడు ఉన్నాయి సార్ గజ్వేల్లో. ఎక్కడెక్కడ? మనోరాబాద్ ఒకటి ఉంది సార్, గజ్వేల్ ఉంది సార్, తునికి బొల్లారం సార్. తునికి బొల్లారం, అవును సార్. సరిపోద్దా? ప్రపోర్షనేట్ లోడ్స్ ఉన్నాయా? ఇంకెక్కడ అవసరం ఉందా? ఇప్పుడు మనకు కొత్తగా ప్రపోజ్ చేశాం సార్. ఎక్కడ? ఇప్పుడు తూప్రాన్లో 220/130 ఒకటి ప్రపోజ్ చేశాం సార్. 220 రైట్ సార్. ఇంకొకటి 130 దుద్దాడ ప్రపోజ్ చేశాం సార్, కొండపాక మండలంలో. కొండపాక సార్. స్థలం తీసుకున్నారా మరి? ఐడెంటిఫై చేశాం సార్. కొండపాక దుద్దాడ సర్పంచ్ గారు ఉన్నారండి. బాబు మైక్ అర్జెంట్, మీరు మంచుకోరు, మధ్య నిలబడండి మీరు. సర్పంచ్ గారు మరి మీరు స్థలం చూపెట్టాలి అర్జెంటుగా. సార్ స్థలం ఏర్పాటు చేసాం సార్, హైవే రోడ్లో ఉన్నది. పక్కపొండి నిన్న మొన్న సాఫ్ చేసాము. బెనిఫిట్స్ దాకా 8 మంది ఉన్నారు. 8 మందిలకి 4 అక్కడి నుంచి లావట్టి పక్కపొండి హైవేలో స్థలం సాఫ్ చేసాము. అలా కూర్చుని పెడితే మనకు 6 ఎకరాలు మనం కేటాయించడం జరిగింది. దీని విధంగా మన ఎంఆర్ఓ గారు చెప్పినాం. ఒక్క నిమిషం, 6 ఎకరాలు ఎక్కండి అంటే డి గారు 12 ఎకరాలు 13 గుంటలు ఉంటాయి సార్ అక్కడ. నిజమే, 6 ఎకరాలు ఎందుకంటే అనవసరంగా 132 2 ఎకరాలు అయితే మస్తు అవుతుంది కదా. 130 5 ఎకర్స్ ఉండాలి సార్, ఉంటే బాగుంటుంది సార్. అంటే ఏరియా 5 ఎకరాల? అవును సార్. ఉన్నాను నేను ప్రభాకర్ గారు, ఉంటే మంచిదా? సర్పంచ్ గారు 5 ఎకరాలు అయితే సరిపోతుంది, 5కి మించి ఎక్కర్లేదు. మళ్ళా భూమి ఇబ్బంది వస్తుంది కాబట్టి 5 ఎకర్స్ చేయండి, సరిపోతుంది. ఎంపీటీసీ గారు ఉన్నారండి, అదేవిధంగా సార్ చెప్పండి. అదేవిధంగా సార్ దాని ఎదురుగా 3 ఎకరాలు స్థలం ఏర్పాటు చేసాం సార్. మాకు ఒక ఇంటర్ నుంచి డిగ్రీ కాలేజ్ కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటాను సార్. అది నెక్స్ట్ వద్దాం బాబు, కరెక్ట్ కాడికి అయిపోయింది. ఓకే సార్, దాని కూడా స్థలం 132 వస్తే దీంతో ప్రభాకర్ సార్ 132 వచ్చేస్తే మరి ఇస్తారా ఆర్డర్? వచ్చే వారం నేను పోయి పునాది రవితే వేసుకుంటా మరి, ఓకే కదా? సో దాంతో మొత్తం నియోజకవర్గం బ్యాలెన్స్ అవుతుంది కదండి గారు. సార్ ఇప్పుడు యాక్చువల్ ఇప్పుడు ఒకటి దుద్దాడ ఉన్నా సార్. ఇప్పుడు దీంట్లో తూప్రాన్లో 220/130 ఒకటి ప్రపోజ్ చేసాం కదా సార్, అది కూడా ఉంది సార్. ప్రభాకర్ సార్ అది రాసుకోండి దయచేసి. 220 కేవీ సబ్ స్టేషన్ అంటే తూప్రాన్, అది కూడా శాంక్షన్ చేసేద్దాం. దానికి స్థలం తూప్రాన్ సర్పంచ్ గారు ఉన్నారండి, నిన్న ఇచ్చారు సార్. నిన్న మల్కాపూరా? థ్యాంక్ యూ సార్. ప్రత్యేకంగా మా తూప్రాన్కి ఫస్ట్ గ్రామ పంచాయతీలో పెద్దది తూప్రానే సార్. గ్రామ పంచాయతీలో పెద్దది అంటే తూప్రానే సార్. కరెంట్ సంగతి అమ్మ వేరే ఏమద్దిగా? అవును సార్, కరెంట్ ప్రాబ్లం అంటే అక్కడ కొత్త కాలనీలో కొంచెం లైట్లు అక్కడ పోలు లేవు సార్. జడ్పీటీసీ గారు ఉన్నారండి. శివమ్మ ఒక్క నిమిషం నువ్వు ఉండు. మల్కాపూర్ సర్పంచ్ గారికి, మల్కాపూర్ స్వామి, మల్కాపూర్ విలేజ్ అది రావాల్సిన ప్లేస్ మల్కాపూర్. అచ్చా, ల్యాండ్ ఐడెంటిఫై అయిందా ఎస్సీ గారు? మల్కాపూర్ లో ఐడెంటిఫై ఇచ్చారు సార్. ఐడెంటిఫై ఆల్రెడీ ట్రాన్స్కోల్డ్ సర్వే చేశారు, అవి తీసేసుకుంటున్నారు. నిన్న ఇచ్చారు సార్ ల్యాండ్. అది ఎంత ల్యాండ్ అండి? 10 ఎకరాలు ఇచ్చారు సార్. ఎంత? 10 ఎకరాలు ఇచ్చారు సార్. 10 ఎకర్స్ 130 33 కేవీ కూడా అందులోనే ప్రపోజల్ పెడతాం సార్. రెండు కలిపి. మల్కాపూర్ బ్రదర్ మీరు జాగా ఫైనల్ అయిందా? ఇచ్చినాం సార్, మల్కాపూర్ లో ఇచ్చినాం. హ్యాండ్ ఓవర్ అయిపోయింది కదా? ఇచ్చినాం సార్. దళితులు కూడా 3 ఎకరాలు 4గురికి ఇచ్చారు సార్. అక్కడ కరెంటు అయితే ఆల్రెడీ 33 కేబుల్ సబ్ స్టేషన్ కూడా పడుతుంది సార్. 2 ఎకరా దానికి సపరేట్గా ఇచ్చాము. ఈ 10 ఎకరా వేరే ఇచ్చాము. ఓకే రాములు గారు. సార్ ఇప్పుడు 4వ 132 మనకు మల్కాపూర్ లో తూప్రాన్ మండలంలో వస్తున్నది. ఎస్ సార్. సో దీంతో 132 సరిపోతాయి కదా? లేదు, ఇంకొక చిన్న సబ్మిషన్ సార్. చెప్పండి. ఇప్పుడు యాక్చువల్గా మనకి అన్ని కూడా అటు సైడ్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ సైడ్ అసలు 130 లేదు సార్. ఎక్కడ? మనం టువర్డ్స్ జగదేవ్పూర్ అండ్ ఈ గణేష్పల్లి సైడ్ సార్. గణేష్పల్లిలో ఒకటి పెడితే మనకు అన్ని విధాల ఇంకా 4 సబ్స్టేషన్ 5 సబ్స్టేషన్